హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. గాల్ టెస్ట్లో ఫోర్త్ డే ఆట ముగిసేసరికి ఇండియా ఈజ్ ఇన్ కమాండింగ్ పొజిషన్. అచ్చ తెలుగులో చెప్పాలంటే గెలుపు గడపలో ఉంది. బోల్డ్ అంత వర్షం పడితే తప్ప ఇండియా విజయాన్ని శ్రీలంక ఆపే పరిస్థితిలో లేదు. నో డౌట్ ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో సోనాల్ దినుషా అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు. డిక్వెల్లా ఇంకా బ్యాటింగ్కి రావాలి. వాళ్ళ కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా కూడా ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురే డేంజర్. అంటే ఇంకా 2 వికెట్లు కావాలి ఇండియాకి బేసిక్గా. తర్వాత టెయిల్ ఎండర్స్ స్టార్ట్ అవుతారు. సో ఇండియాకి ఏంటంటే వర్షం పడి ఒక సెషన్ పోయినా పర్లేదు, 2 సెషన్స్ చాలు. ఇంకా గట్టిగా మాట్లాడితే 1.5 సెషన్ చాలు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు లాస్ట్ సెషన్లో 4 వికెట్లు వచ్చాయి. లాస్ట్ సెషన్లో మాత్రం వాళ్ళు బ్యాటింగ్ చేశారు, 4 వికెట్లు వచ్చాయి. బ్యాటింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అలాంటి పిచ్లో బౌలంత డిమాండ్స్ ఉన్నాయి. చాలా కష్టమైన పిచ్, అది మైండ్ ఫీల్డ్ అని చెప్పడానికి కూడా లేదు. స్టిల్ ఈజ్ ప్లేయింగ్ వెల్. ఎందుకంటే పిచ్ మీద చాలా గ్రాస్ ఉంచారు, కానీ అది జనరల్లీ ఇది టర్నింగ్ ట్రాక్. అక్కడ మొదటి నుంచి కూడా ఆ టర్న్ అనేది న్యాచురల్గా వచ్చే టర్న్, కానీ గ్రాస్ ఎక్కువగా ఉంచడం వల్ల గ్రౌండ్స్మెన్ పిచ్ ఈజ్ హోల్డింగ్ అండ్ క్రంబుల్ కాలేదు. ఇంకా దానివల్ల టాప్ సాయిల్ లూజ్ కాలేదు. ఇట్ స్టిల్ ప్లేయింగ్ వెల్, నాట్ దట్ బ్యాడ్లీ. ఈరోజు యాక్చువల్గా వికెట్స్ ఎన్ని వికెట్లు, ఒక 8-9 వికెట్లు ఫాస్ట్ బౌలర్స్కి వచ్చినాయి. 14 వికెట్స్ పడ్డాయి ఈరోజు. దాంట్లో 8-9 ఫాస్ట్ బౌలర్స్కి వచ్చినాయి, స్పిన్నర్స్కి రా. సో స్టిల్ అ గుడ్ వికెట్. అంటే అంత ఈజీ కాదు బ్యాటింగ్ చేయడం, ఈజీ కాదు. ఫాస్ట్ బౌలర్స్కి అగేన్స్ట్గా, స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అంత ఈజీ కాదు బ్యాటింగ్ చేయడం. బట్ స్టిల్ శ్రీలంక కూడా చెప్పినట్టుగా 2 వికెట్లు మనకి కొంచెం డేంజర్ తప్పిస్తే ఇంకా ఏం లేదు. బట్ ఇండియా డిడ్ రియలీ వెల్. మన వాళ్ళు 193 మాత్రమే చేశారు. 193 చేశారు. ఆట ఇన్ టైం స్టార్ట్ అయింది వాళ్ళ మార్నింగ్. బట్ ఏంటంటే బ్యాట్స్మెన్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో అవుట్ అవుతూ వచ్చారు. ఎవరు కూడా నిలబడే పరిస్థితి లేదు. రాహుల్ ఒక 35 చేశాడు. జైస్వాల్ ఫస్ట్ ఓవర్లో అంటే అతనికి టీమ్ మేనేజ్మెంట్ చెప్పినట్టుగా ఉంది, గో ఫర్ యువర్ షాట్స్. రాహుల్ కాస్త జాగ్రత్తగా ఆడితే నువ్వు అదర్ ఎండ్లో ఈ గో ఫర్ యువర్ షాట్స్ అంటే కొంచెం వైడ్ డెలివరీ చేంజ్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత పడిక్కల్ అండ్ రాహుల్ మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం మనం. వాళ్ళకి కొద్దిగా స్ట్రగుల్ అనిపించింది, అంత ఈజీ కాదు. ఎందుకంటే బాల్ టర్న్ అవుతుంది. శ్రీలంక స్పిన్నర్స్ బోత్ ప్రభాత్ జయసూర్య అండ్ వాట్ ఈస్ నేమ్ కేశర నువాంత బోత్ వర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. బట్ వాళ్ళిద్దరు కూడా రాహుల్ 35 చేశాడు. తర్వాత ఇతను కూడా ఒక 30 ఎంతో చేశాడు మన దేవదత్ పడిక్కల్. బట్ రిషబ్ పంత్ వచ్చిన శుభ్మన్ గిల్ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. అంటే క్విక్ రన్స్ చేసే ప్రయత్నం, బాల్ వాజ్ టర్నింగ్. శుభ్మన్ గిల్ హ్యాడ్ ఏ బ్యాట్స్మెన్గా అతనికి ఈ టెస్ట్ మ్యాచ్లో హ్యాడ్ ఏ ట్విన్ ఫెయిల్యూర్స్, చాలా రేర్గా చూస్తాం మనం. అండ్ రిషబ్ పంత్ వచ్చిన తర్వాత రిషబ్ పంత్ తనదైన శైలిలో ఒక 66 రన్స్ చేశాడు. అది మన ఇండియన్ టీంకి చాలా ఉపయోగపడిన ఇన్నింగ్స్ అది. ఎందుకంటే అలాంటి పిచ్ పైన రిషబ్ పంత్ మాత్రం అలా ఆడగలడు. అతను డిఫెన్స్ కూడా గమ్మత్తుగా ఆడతాడు. డిఫెన్స్ అయినా గమ్మత్తుగా ఆడతాడు. డక్ చేస్తే మామూలుగా ఎవరైనా బౌన్సర్ డక్ చేశారనుకోండి, ఇలాగా బౌన్సర్ లైన్లో తప్పుకున్నారనుకోండి, మామూలుగా కూర్చుంటారు. ఇది అలాగా నేల మీద ఆకంగా పూర్తిగా ఫ్లాట్గా పడుకునే పరిస్థితి. అలాగే అతని ఫాలింగ్ పుల్ షాట్ మనకు తెలుసు, ఆ ఫాలింగ్ పుల్ షాట్కి అవుట్ అయ్యాడు ఆఖరికి. బట్ విత్ ఆల్ హిజ్ మెథడ్స్, తన ప్రత్యేకమైన మెథడ్స్తో హీ మేడ్ 66 రన్స్. ఈ కౌంటర్ అటాక్ ద బౌలర్స్ అందరి మీద కౌంటర్ అటాక్ చేశాడు. విచిత్రమైన షాట్లు కొట్టాడు. కొన్ని పుల్ షాట్లు స్ట్రైట్ టు ది లాంగ్ ఆఫ్ బౌండరీ కొట్టాడు. అలాంటి వెరైటీ షాట్స్ కొట్టి కాళ్ళు కలిపి చేతులు కలిపి మొత్తం మీద హీ మేడ్ 66. అది రిషబ్ పంత్ ప్రత్యేకత. అది ఏంటంటే ఎలాంటి పిచ్ మీదైనా ఎలాంటి బౌలింగ్నైనా తనదైన శైలిలో ఎదుర్కొని ఈ బ్యాక్స్ హిమ్సెల్ఫ్. అతను ఉన్న సుప్రీం కాన్ఫిడెన్స్తో ఈ గోస్ ఆఫ్టర్ ద బౌలింగ్. అంటే ఈజ్ అన్ప్రెడిక్టబుల్. కొంతమంది బౌలర్స్ కదా చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు, వాళ్ళ వేరియేషన్స్ అర్థం. అలాగే రిషబ్ పంత్ ఏ బాల్కి ఎలాంటి షాట్ కొడతాడో ఎవరికి తెలియదు, బహుశా అతను కూడా తెలియదేమో. సో అలాంటి బౌలర్స్ని కన్ఫ్యూజ్ చేసి మొత్తమే తనకు కావాల్సింది రాబట్టుకున్నాడు. సో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ చాలా యూస్ఫుల్. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ఇండియా యాడెడ్ 19 రన్స్ ఇన్ 8.5 overs. 8.5 ఓవర్లో 19 రన్స్ యాడ్ చేశారు. ఆ 8.5 ఓవర్లో ఆడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే జడేజా ఉన్నాడు ఎండ్లో. జడేజా క్విక్గా రన్స్ చేయలేకపోతున్నాడు. చేయలేనప్పుడు మానవ్ సుతార్ కానీ మీరు అందరూ ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా బ్యాటింగ్ చేసి ఎవరు ఇప్పుడు సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టినట్టుగా ఇప్పుడు పెద్ద షాట్లు కొట్టే అవకాశం లేదు పిచ్ పైన.
వాళ్ళు ఓవర్లు వేస్ట్ చేస్తున్నారు తప్పిస్తే వాళ్ళు నిలబడి చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఉండి చేసింది ఆ 8 ఓవర్లు అనవసరంగా ఇండియా నష్టపోయింది. ఫర్ యాడింగ్ జస్ట్ 19 రన్స్ కోసం మీరు ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అంటే ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ కరెక్ట్గా నాకు టైము నేను క్యాలిక్యులేట్ చేయలేదు. అంత ఆట చాలా క్రూషియల్ కదా, అది ఉంటే బాగుంటుంది కదా మన పక్షంలో. అంత సేఫ్టీ ఉండాల్సిన అవసరమే ఉంది. ఈ టీమ్ మేనేజ్మెంట్ పరిస్థితి ఎలా ఉందండి? ఎందుకంటే అక్కడ గంభీర్ అక్కడ ఉన్నాడు, ఆగార్కర్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ చీఫ్ సెలెక్టర్ ప్రతి టూర్కి ఆయన వెళ్ళిపోతాడు. ఇంతకుముందు ఎప్పుడు ఏ చీఫ్ సెలెక్టర్ ఇలా ప్రతి టూర్కి టీమ్ మెంబర్ వెళ్ళడం మనం చూడలేదు. సెలక్షన్ కమిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టీమ్ సెలెక్షన్, బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు బీ విత్ ద టీమ్ ఆల్వేస్. ఎప్పుడైనా ఒక సెలెక్టర్ వెళ్తారు, కానీ ఇతనైతే ఆల్మోస్ట్ ప్రతిసారి వెళ్తున్నాడు. సో వీళ్ళ అప్రోచ్ ఎలా ఉందంటే గెలవపోయినా పర్లేదు, రాయినా పర్లేదు, ఓడిపోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ బదనామై ఉన్నాము అని ఏదో అన్నట్టుగా తీసుకుంటున్నారు. కానీ ఆ పిచ్ మీద గాల్ స్టేడియంలో ఇప్పటివరకు ఇది 50వ టెస్ట్. ఒక్కసారి మాత్రమే వారు 300+ స్కోర్ చేంజ్ చేశారు సక్సెస్ఫుల్. 300+ చేంజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఏమాత్రం లేదు. ఇండియా స్కోర్ 193 విత్ దేర్ టాప్ బ్యాటింగ్ లైనప్. వాళ్ళ బౌలింగ్లో అంత పస లేకపోయినా కూడా ఒక డెబ్యూటెంట్ స్పిన్నర్ ఉన్నా సరే, ఇద్దరే స్పిన్నర్స్ ఉన్నా వాళ్ళు 193 వేసినప్పుడు ఇండియా అంత కష్టపడాల్సిన అవసరం, అంత భయపడాల్సిన 372 టార్గెట్ ఇవ్వాలి. 340 ఇస్తే సరిపోయేది కదా. రిషబ్ పంత్ అవుట్ అయ్యేసరికి 350+ ఉంది టార్గెట్. ఆ 350 టార్గెట్ ఇస్తే సరిపోయేది. 350 టార్గెట్ ఇవ్వకుండా మీరు అనవసరంగా ఒక 8 ఓవర్లు వేస్ట్ చేశారు. అలాగా వేస్ట్ చేశారు. ఎర్లీ టీ తీసుకున్నారు. టీ తీసుకున్న మరుక్షణం వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ కొంత ఆట నష్టపోయింది. లక్కీగా కొంతసేపు తర్వాత ఆట స్టార్ట్ అయింది. వీ హ్యాడ్ ఎ ప్రొలాంగ్డ్ ఫైనల్ సెషన్. ఆ సెషన్లో మన వాళ్ళు వికెట్లు తీశారు. సిరాజ్ ఒక షార్ట్ బాల్తో ఓపెనర్ని అవుట్ చేశాడు. మధుష్క మరొకసారి ఫెయిల్యూర్. అండ్ మానవ్ సుతార్ మనకు తెలుసు కదా, ఈజ్ రియల్లీ వెరీ వెరీ ఇంప్రెసివ్. నిజంగా అతను బాల్ టర్న్ చేస్తాడు. ఈజ్ అ టిపికల్ టెస్ట్ మ్యాచ్ బౌలర్. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు వాచ్ హిమ్ బౌల్. సో మనకి అశ్విన్ లోటు ఇమీడియట్గా తీర్చాడని అనలేం, కానీ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్, అశ్విన్ ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. బట్ ఓవరాల్గా ఏంటంటే మనకి కొంచెం బెంగ, అంటే అశ్విన్ జడేజా త్వరలోనే జడేజా కెరీర్ చర్మాంకంలో ఉన్నాడు. అశ్విన్ రిటైర్ అయిపోయి మన బౌలింగ్ సంగతి ఏంటబ్బా అని మనం అనుకోవడానికి లేకుండా ఈజ్ డూయింగ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. ఈ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఇవి అతను కానీ జడేజా కానీ. నేను ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ ఫైర్. ప్రసిద్ధ్ కృష్ణ చాలా మంచి బౌలింగ్ చేశాడు, ఒక వికెట్ కూడా తీశాడు అతను. సో ఇండియన్ బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేశారు. జడేజా అన్ఫార్చునేట్లీ జడేజాకి ఆ నో బాల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇంత లాంగ్ కెరియర్లో ది మ్యాన్ హూ హ్యాస్ టేకెన్ 350 వికెట్స్ అండ్ స్కోర్డ్ 4000 runs, వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్, ఆల్ టైమ్ గ్రేట్ ఆల్రౌండర్స్ లిస్ట్లో ఉన్నాడు అతను. కానీ ఆ నో బాల్ ఇష్యూతో, ఆ నో బాల్కి ధనంజయ్ డేసిల్వా అతను క్రీజ్కి వచ్చిన కొత్తలో అతను అవుట్ అయ్యి ఉన్నాడు. నో బాల్కి అవుట్ అయ్యాడు. సెలబ్రేట్ చేసుకున్నాడు జడేజా. వెంటనే అంపైర్ సెడ్ ఈస్ నో బాల్. ఆ నో బాల్ ప్రాబ్లం వల్ల ఒక వికెట్ కోల్పోయాం. ధనంజయ్ డేసిల్వా అవుట్ అయి ఉంటే వేరేగా ఉండదు పరిస్థితి. బట్ ఆ నో బాల్ ప్రాబ్లం అతనికి ఉంది. మనం చూసాం కదా రీసెంట్గా రవి బిష్ణోయ్, మన ఇంగ్లాండ్లో జరిగిన సిరీస్లో రవి బిష్ణోయ్ నో బాల్స్ మనకు మ్యాచ్ పోగొట్టేసింది. సో ఈ నో బాల్ ప్రాబ్లం ధనంజయ్ డేసిల్వా సర్వైవ్డ్ అండ్ ఈజ్ హ్యావింగ్ ఎ పార్ట్నర్షిప్ విత్ సోనాల్ దినుషా. దెర్ ఇస్ అనదర్ వికెట్ ఇగలమాగే ఆర్ లహిర్ ఉదారా వికెట్ ఏంటంటే క్యాచ్ తీసుకున్నాడు ధ్రువ్ జురెల్, కానీ అది రీప్లేలో కాస్త గ్రౌండ్కి తగిలినట్టుగా ఉంది. బట్ థర్డ్ అంపైర్ సైడ్ ఇట్ ఈస్ ఎ క్లీన్ క్యాచ్, ఫింగర్స్ బినీత్ ద బాల్, అండర్నీత్ ద బాల్ అని చెప్పి అన్నాడు. అండర్నీత్ ద బాల్ ఉందా కానీ నేలకు టచ్ అయిందేమో. కొంతమంది ఎంపైర్స్ ఏంటంటే అదొకటి నమ్ముతారు, ఫింగర్స్ కనుక అండర్నీత్ ద బాల్ ఉంటే కొంత పోర్షన్ టచ్ అయినా కూడా అది కంట్రోల్లో ఉన్నాడు క్యాచ్ అని అనుకుంటారు. అలా క్యాచ్ అవుట్ ఇచ్చారు. బట్ ఎనీవే దే ఆర్ 84 for 4. వాళ్ళు ఎన్ని రన్స్ చేశారని ముఖ్యం కాదు, వికెట్లు మనకు ముఖ్యం. ఎందుకంటే టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం మాత్రం లేదు. ఇంకా దాదాపు 290 రన్స్ చేయాలి. అది కాకుండా నేను చెప్పినట్టుగా సోనాల్ దినుషా వన్స్ అగైన్ బ్యాటింగ్ వెల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో అలాగే స్వీప్ షాట్లు అలాంటి అగ్రెసివ్గా ఆడకుండా చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు యంగ్స్టర్ అతను. 25 years ప్లేయింగ్ ఈజ్ 4th టెస్ట్ మ్యాచ్. చాలా మెచ్యూర్గా ఆడుతున్నాడు. వాళ్ళ క్యాప్టెన్ కూడా పళ్ళ బిగువన ఈజ్ ఎ టాలెంటెడ్ ప్లేయర్. 38 యావరేజ్ ఉంటుంది టెస్ట్ మ్యాచ్లో ధనంజయ్ డీసిల్వా. ఇద్దరు కలిసి దే ఆర్ హోల్డింగ్ ఫోర్ట్ అంటే గాలి ఫోర్ట్ కాదు, ఇంగ్లీష్లో ఇడియం. దే ఆర్ స్టిల్ దేర్. సో వాళ్ళు ఇద్దరు కలిసి నిలబడ్డారు, క్రీజ్లో నిలబడి ఐ థింక్
రేపు ఫస్ట్ ఓవర్లో మన పేసర్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు అవుట్ చేస్తే తర్వాత డిక్వెల్ అని అవుట్ చేస్తే అయిపోతుంది. యాక్చువల్గా చండిమల్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కదా, అతనికి ఫీల్డింగ్ టైంలో ఇంజరీ అయితే వాళ్ళు సూర్య అనే ఒక ప్లేయర్ని, పేరు గుర్తులేదు నాకు, అతన్ని కన్కషన్ సబ్గా తీసుకొచ్చా, బట్ ఇమీడియట్లీ గాట్ అవుట్. సో చందిమల్ ఉంటే కొంచెం ఏమైనా రెసిస్టెన్స్ ఉండేది. బట్ ఎనీవే మనకేంటి ఆ 2 వికెట్లు కావాలి. యూ షుడ్ గెట్ ధనంజయ్ డి సిల్వా ఆర్ తొనాల్ దినేష్ అవుట్ అండ్ డిక్వెల్ అవుట్, తర్వాత యూ విల్ బీ స్టేరింగ్ అట్ ది టేల్. సో 2 వికెట్లు రేపు ఫస్ట్ ఓవర్లో కనుక తీస్తే మార్నింగ్ అట్లా పిచ్ కవర్ చేస్తారు, మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ విల్ హెల్ప్ స్పిన్నర్స్ టు గెట్ దట్ బైట్ అండ్ పేసర్స్ కూడా కొంత హెల్ప్ ఉంటుంది. రేపు ఫస్ట్ ఓవర్ వర్షం లేకుండా ఉంటే మనకి చాలా క్రూషియల్ అవుతుంది. సో రేపు వర్షం లేకుండా ఉంటే ఫస్ట్ సెషన్లోనే ఆట అయిపోయే అవకాశం నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియా గెలుపు గడపలో ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ దట్ ఇండియా విల్ మేక్ ఇట్ 1-0 టుమారో.